ప్రేక్షకులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ అంటే జీవితానికి వచ్చిన మాతృదేవత అని అర్థం. ఇది తెలంగాణ ప్రజల సంస్కృతి మరియు గుర్తింపును సూచిస్తుంది. మరియు గౌరీదేవి రూపంలో మహాగౌరి జీవితదాత ఆరాధనలు కలిగి ఉంటుంది. ఈ పండుగలో యువతులు పూలను గుత్తులుగా అమర్చి రంగోలి తయారు చేసి వేడుకలను ప్రారంభిస్తారు. పురుషులు కూడా బంతి పువ్వు, కమలం మరియు సెన్న వంటి వివిధ ప్రకాశవంతమైన రంగులను సేకరించడం ద్వారా ఈ పండుగను జరుపుకోవటానికి సహాయం చేస్తారు. కొంతమంది మహిళలు కొన్ని పువ్వులను వివిధ ప్రకాశవంతమైన రంగుల్లో ముంచి ఆపై వాటిని పేర్చిన విస్తృత ప్లేట్లో అమర్చుతారు. ఈ పండుగ ఆచారాలను హిందూ మహిళలు, ముఖ్యంగా యువతులు నిర్వర్తిస్తారు. వారు సాయంత్రం సమయంలో తమ స్థానిక ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో గుమిగూడుతారు. తరువాత వారు ఒక వృత్తంగా ఏర్పడి జానపద పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చేతులతో చప్పట్లు కొడుతూ ఈ ఆచారాన్ని నిర్వర్తిస్తారు. ఈ మొత్తం ప్రదర్శన వారి కుటుంబాలకు మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం దేవత ఆశీస్సులను కోరుతుంది. పెద్దర అమావాస్య నాడు ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ ఈసారి సెప్టెంబర్ 21 నుండి ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తీరొక్క పూలతో బతుకమ్మ వేడుకలను 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆశ్వయుజ మాసంలో భాద్రపద అమావాస్య రోజు నుంచి ఈ బతుకమ్మ 2025 సంబరాలు మొదలవుతాయి. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను తయారు చేసి ఆడిపాడే మహిళలు రెండో రోజు అటుకుల బతుకమ్మను తయారు చేస్తారు. సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు జరుపుకునే ఈ పండుగ సమయం నవరాత్రి పండుగతో సమానంగా ఉంటుంది. ఈ పండుగ ఈ ప్రాంతంలోని అనేక రంగురంగుల అన్యదేశ పుష్పాలతో నిండి ఉంటుంది మరియు తెలంగాణ ప్రజల సమిష్టి స్ఫూర్తిని సూచిస్తుంది. 9 రోజుల బతుకమ్మను ఎలా చేస్తారంటే సద్దుల మరియు పెద్ద బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలాగే అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్న ముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా 9 రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్యం మరియు విజయాల కోసం దేవతను ప్రార్థించడానికి ఉద్దేశించబడింది. తంగేడు, గునుగు పూలు చాలా ముఖ్యమైనవి. ఈ పూలను తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకుంటారు. బతుకమ్మను పేర్చిన అనంతరం గౌరమ్మను కూడా చేస్తారు. ఒక రాగి పళ్ళెం తీసుకొని దానిపై తామర ఆకులు లేదా గునుగు, తంగేడు పూలను పరుస్తారు. తర్వాత తంగేడు పూలు మొదలుపెట్టి ఆపై నందివర్ధనం పూలు, బంతి పూలు, చామంతి పూలు, గడ్డి పూలు, గుమ్మడి పూలు, బీరపూలు వంటి రంగురంగుల పూలు చూడముచ్చటగా అమరుస్తారు. మధ్య మధ్యలో పలు ఆకులను కూడా అమరుస్తారు. గోపురం ఆకారంలో బతుకమ్మను రూపుదిద్దుతారు. బతుకమ్మను పేర్చడం పూర్తయిన తర్వాత దాని మీద పైభాగంలో పసుపుతో చేసిన గౌరీదేవి లేదా అమ్మవారి ప్రతిమను పెడతారు. అమ్మవారిని అందంగా పసుపు, కుంకుమ ఆభరణాలతో అలంకరిస్తారు. యువతులు తమకు కాబోయే భర్తలు మరియు అత్తమామలను ఎలా చూసుకోవాలో నేర్పటానికి కూడా ఇది ఒక అవకాశం. దుర్గాష్టమి నాడు ముగిసే ఈ 9 రోజుల పండుగలో ప్రతిరోజు సులభంగా తయారు చేయగల ఒకే రకమైన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఇందులో యువతులు కూడా పాల్గొనవచ్చు. చివరి రోజున బతుకమ్మను నీటి వనరులకు తీసుకువెళ్లి నిమజ్జనం చేయటంతో ప్రజలు డ్రమ్స్, సంగీతం మరియు శక్తితో భారీగా వేడుక జరుగుతుంది. బతుకమ్మ అంటే జీవితానికి వచ్చిన మాతృదేవత అని అర్థం. ఇది తెలంగాణ ప్రజల సంస్కృతి మరియు గుర్తింపును సూచిస్తుంది.